హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులైంది వీడియో లేదు. డ్యూ టు వర్క్ ఎక్కువ అవడం వల్ల, నా జాబ్లో వర్క్ ఎక్కువ అవడం వల్ల కుదరట్లేదు. సో ఇవాళ మళ్ళీ వచ్చేసాను అండ్ ఇవాళ నుంచి కన్సిస్టెంట్గా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇవాళ మార్కెట్ బాగా పెరిగింది. ఓకే, సో దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఇవాళ మనకి ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్, ఎంట్రీ ఎగ్జిట్ అట్లా ఎన్ని ఛాన్సెస్ దొరికినాయి మనకి మార్కెట్లో ఇవాళ ట్రేడ్ చేస్తే, అండ్ నేను ఎలా ట్రేడ్ చేశానని డిస్కస్ చేద్దాము. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్ అనమాట. సో దీన్ని బట్టే నేను ఆప్షన్స్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే, ఓకే. సో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడుతూ ఉంది. ఓకే, ఇక్కడ మనకి నేను ఈ బ్లూ లైన్, గ్రీన్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ రెడ్ లైన్, గ్రీన్ లైన్ ఉన్నాయి నిఫ్టీలో. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఏమో బ్లూ లైన్, గ్రీన్ లైన్. సో ఓవరాల్గా నేను పెడతాను. ఓవరాల్ చార్ట్ జూమ్ అవుట్ చేసేసి. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఈ బ్లూ లైన్ అనేది కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది మార్కెట్ అనేది, అంత పవర్ఫుల్ లైన్ అనమాట. సిమిలర్ ఇక్కడ కూడా రెడ్ లైన్ అనేది చూస్తే నిఫ్టీలో ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఈజీగా చెప్పచ్చు ఎవరైనా మార్కెట్లో. అంటే అంత పవర్ఫుల్ లైన్స్ అనమాట నేను గీసుకున్నవి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ రెడ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఎంటర్ అయ్యాను, అంటే పైకి వెళ్తుంది అనే ఎస్టిమేషన్తో. సో మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ డౌట్ పెట్టిన దాంట్లో కరెక్ట్గా తీసుకున్నా లేదా అని. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది సమ్వేర్. అండ్ ఇంకో ట్రేడ్ కూడా తీసుకునే అవకాశం ఉంది, కానీ తీసుకోలేదు డ్యూ టు మై వర్క్ బిజీ. ఓకే, ఇక్కడ మళ్ళీ బ్లూ లైన్కి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రేట్ మళ్ళీ ఇక్కడ తీసుకోవడానికి. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు సమ్వేర్, ఆర్ ఇక్కడ కూడా వెయిట్ చేయొచ్చు మనం. ఓకే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన పేషెన్స్ అనమాట. సో అంతే నిఫ్టీ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రేడ్, దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే బ్లూ లైన్ కింద బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, అప్పుడు కూడా నిఫ్టీ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడెక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒక పివట్ లైన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి మార్కెట్ పెరిగింది కాబట్టి టాప్ గెయిన్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. ఫస్ట్ టాప్ గెయిన్స్ చూద్దాం, మార్కెట్ పెరిగింది కాబట్టి. 3 స్టాక్స్ తీసుకొని చూద్దాం మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీ దొరికినాయి బై చేయడానికి, సెల్ బై చేయడానికి. ఓకే, సో ఇక్కడ చూస్తే నిఫ్టీ 50 గెయినర్స్లో టాప్ స్టాక్ ఉన్నది శ్రీరామ్ ఫైనాన్స్. ఇది 3.69% అయితే పెరిగింది స్టాక్. సో అది ఓపెన్ చేశాను. సో మార్నింగ్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అవ్వగానే గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంటుంది గ్రీన్ పడుతుంది కాబట్టి పైకి వెళ్తుంది అని. సో ఇక్కడ ఎక్కడైనా బై చేస్తుంటే మనకి ఇమీడియట్ టార్గెట్ ఈ గ్రీన్ ఒక లెవెల్, ఇది ఒక 1 టార్గెట్. నెక్స్ట్ బ్లూ ఒక టార్గెట్ పేషెన్స్గా వెయిట్ చేస్తే, రెడ్ కూడా ఒక టార్గెట్ పేషెన్స్గా వెయిట్ చేస్తే, దీని తర్వాత అయితే ఎగ్జిట్ అయిపోవాలి. మార్కెట్ మోస్ట్లీ రివర్స్ అవుతుంది. దీని తర్వాత ఇంకా పైకి ఎందైనా చూద్దాం అంతే. ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది, మోస్ట్లీ కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్. సో ఇది ఇలా ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఐ మీన్ నేనేమంటుంది ఏంటంటే ఇక్కడ బేసికలీ ఇక్కడ ఒక ప్రాపర్ ట్రేడ్ అనమాట. దీని తర్వాత ఇక్కడ పడ్డది కాబట్టి మనకి మోస్ట్లీ కింద పడుతుందనే ఉద్దేశంతో ఉంటాం. ఇక్కడెక్కడ అంత పాజిటివ్గా బై చేసే ట్రేడ్ లేదు. ఇక్కడ కింద పడింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై చేస్తే మళ్ళీ ఇక్కడ కింద పడవచ్చు లేదా పైకి వెళ్తే చెప్పలేము. బట్ ఓవరాల్గా అయితే పైకి వెళ్ళిపోయింది మనకి మార్కెట్ అనమాట. ఓన్లీ ఒక ట్రేడ్ అనమాట, బై చేసి ఇదొక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్ ఇక్కడ లెవెల్ దాటి కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇదొక ట్రేడ్ అనమాట. ఓకే, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తాను ఇక్కడ ఎంటర్ అయినాక ఇంకా పైకి వెళ్తుంది అంటే మనం వెయిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ వరకు. బట్ చెప్పలేము మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జియోఫిన్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జియోఫిన్. మనము ఇనీషియల్గా ఈ స్టాక్ గ్రీన్ దగ్గర అయితే బై చేస్తాము, క్యాండిల్ పైకి వెళ్తుంది మరి 1 minute టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ పివోట్లో ఇదొక టార్గెట్, ఇది దాటా కొంచెం ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. దాని తర్వాత అది మన ఇష్టం, ఇంకా వెయిట్ చేయాలి ఏంటనేది. సో ఇది నాకు కనిపించే ట్రేడ్ అయితే ఇది. ఇంకా దీని తర్వాత అయితే ప్రాపర్గా లెవెల్స్ అయితే లేవు. మళ్ళీ ఒక్కసారి చూద్దాం, మళ్ళీ కొంచెం రివర్స్ అయినాయి. పివట్ దగ్గర రివర్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు.
బేసికలీ పివట్ అనేది ఎంట్రీ ఎగ్జిట్కే. సో దాన్ని బట్టి రివర్స్ అవుతుందా అంటే చెప్పలేము మనం. ఎస్. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ చూద్దాము. ఎస్. సో ఇది కూడా బ్యూటిఫుల్ ట్రేడ్. ఇక్కడ చూస్తే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఒక గ్రీన్, దీని తర్వాత ఇది ఒక టార్గెట్, R2 ఒక టార్గెట్, R3 ఒక టార్గెట్. దీని తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. మోస్ట్లీ కింద పడ్డది. అంటే ఇంకా పేషెన్స్గా బై చేస్తా అంటే ఇక్కడ గ్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బై చేసి ఇది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ వరకు పై పెడుతుంది అనేది నాట్ షూర్, ఎవరికి తెలియదు ఇంత పైకి పెడుతుందా అని. ఓకే. సో ఇవాళ గెయినర్స్ చూసాం, లూజర్స్ చూద్దాం. డాక్టర్ రెడ్డి, టెక్ఎం, విప్రో. డాక్టర్ రెడ్డి అనేది ఇవాళ వరస్ట్ ట్రేడ్. గ్రీన్ పడ్డది. పొద్దునోడు ఎవడైనా ఇక్కడ బై చేస్తాడు, ఇక్కడ ఎగ్జిట్ అవుతాడు, ఇక్కడ ఎగ్జిట్ అవుతాడు స్టాక్ పైకి వెళ్తే. బట్ ఇది ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది మోస్ట్లీ. బట్ ఇక్కడ రివర్స్ అవ్వకుండా ముందే రివర్స్ అయింది. ఇక్కడ ఇది ప్రాపర్ ట్రేడ్ అనేది నేనైతే చెప్పను, ప్రాపర్ ట్రేడ్ కాదు ఇవాళ డాక్టర్ రెడ్డిస్. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి టెక్ఎం. టెక్ఎం కూడా అంతే, ప్రాపర్ ట్రేడ్ అయితే కాదు. ఇక్కడ గ్రీన్ ఇక్కడ పైకి వెళ్తుంది అనుకుంటాం, దాని తర్వాత కింద పడ్డది, మరి పైకి వెళ్ళింది, కింద పడ్డది, అదే ప్రాపర్ ట్రేడ్. నెక్స్ట్ విప్రో. విప్రో కూడా అంతే ఆల్మోస్ట్. సో గ్రీన్ ఇక్కడ బై చేస్తాము, ఈ గ్రీన్ పడుతున్నప్పుడు ఇది ఒక టార్గెట్, అంతే ఇంకా అయిపోయింది. నీకు పేషెన్స్ ఉంటే ఇక్కడ బై చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చి పైకి వెళ్తుంది, నీకు పేషెన్స్ అయిపోతుంది ఇంకో టార్గెట్. దాని తర్వాత కింద అయితే పడింది ఇంకా సైడ్ వేస్ ఇంకా. ఓకే. సో ఇది ఇవాళ మార్కెట్లో పరిస్థితి. 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసాం, బై సెల్ కానీ సెల్ బై కానీ. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో నేను ఎలా ట్రేడ్ చేశాను అనేది చూసారు. సో ఇట్లా 1 minute టైం ఫ్రేమ్లో మనం సింపుల్గా లెవెల్స్ తీసుకొని ట్రేడ్ అనేది చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.